అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి రాష్ట్రం పరువు తీసేలా మాట్లాడారు. ఉద్యోగులు తమ హక్కులు అడిగితే వాటిని పరిష్కరించే సోయి మరిచి అడ్డగోలు వాగుడు వాగారు. తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందంటూ తమను ఢిల్లీలో ఎవరూ నమ్మట్లేదని దొంగల్లా చూస్తున్నారని దొంగ ఏడుపులు ఏడ్చారు. ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అడిగితే రాష్ట్రం పరువు తీస్తున్నారని ఎదురుదాడికి దిగారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరిన పాపానికి సీఎం రేవంత్ తమను ప్రజల దృష్టిలో విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. సీఎం తమను అవమానించేలా వ్యాఖ్యానించారని 2% ఉన్నోళ్లు అనడం తమను అవమానించడమే అని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ 2% ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ఆపేయడం లేదా ధరలు పెంచడం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే ఉద్యోగుల కోరికలు తీర్చగలమంటూ చేసిన వ్యాఖ్యలపై బగ్గుమంటున్నారు. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఒక రకంగా ప్రజల్ని ఉద్యోగులపైన ఉసిగొల్పేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. తాము అదే ప్రజల మధ్యకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు.